మాజీ సీఎం కేసీఆర్ కు పార్టీని నడిపే ఓపిక శక్తి లేకనే విశ్రాంతి తీసుకుంటున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ ను కాపాడే శక్తులు లేవని, బీఆర్ఎస్ ను బ్రతికించుకునే పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడడం భావ్యం కాదు అన్నారు. భాష తీరు మార్చుకోకపోతే బి టీం వస్తదని, అప్పుడు తట్టుకోలేరని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ వృధా ప్రయాసకు నవ్వొస్తుందని, కాలం చెల్లిన పార్టీని బ్రతికించుకోవడం వాళ్ళ వల్ల కాదు అన్నారు అద్దంకి దయాకర్. తిరస్కరించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, కేసీఆర్ చుట్టూ ఉన్న వందమాగదులు కానీ, లేకపోతే కేసీఆర్కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతుంది. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది. ఇంకేదో బతికించుకోవడానికి ఇంకో భాషను వాడతాం, తెలంగాణ సెంటిమెంట్ను వాడతాము అని చెప్పే పరిస్థితే కనుక వస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరనే ఆలోచనతో ఉండకండి. ఇవాళ మీరు చేసిన అకృత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్క వివరం తెలంగాణ ప్రజలకు వాళ్ళ కండ్ల ముందు ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి మీరు చేస్తున్న వృధా ప్రయాసాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది అంతే. కేసీఆర్ వల్లనే కాదు, ఇంకా మీరు ఎంతమంది వచ్చినా, అది కేటీఆర్, హరీష, జగదీష, ఇంకెవరు వచ్చినా మీరు ఏమీ చెయ్యలేకపోగా మరింత మీ పరువును తీసుకుంటున్నమాట ఫస్ట్ గమనించుకోండి. కనీసం ఇప్పటి వరకున్న విలువ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని చెప్పి నేను హితవు చెప్తున్నాను. మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోకపోతే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీరు ఇక మళ్ళీ మీ భాషలు